ఐపీఎల్ ఎందరో సామాన్యుల్ని సెలబ్రిటీలుగా మార్చింది. తాజాగా ఆ జాబితాలో మధ్యప్రదేశ్కు చెందిన యువ కెరటం మాధవ్ తివారీ చేరిపోయాడు. నిన్న రాత్రి పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను గెలిపించి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అదిరిపోయే బౌలింగ్, అంతకు మించిన బ్యాటింగ్తో ఆల్రౌండర్గా తానేంటో నిరూపించుకున్నాడు. అసలు ఈ కుర్రాడిని వెలికి తీసింది ఎవరు? ఇంతటి అద్భుతమైన ఆట వెనుక ఉన్న ఆ గురువు ఎవరు అనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో మొదలైంది. ఐపీఎల్ ఈ సీజన్లో తన మొదటి మ్యాచ్లోనే మాధవ్ తివారీ విశ్వరూపం చూపించాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన హోరాహోరీ పోరులో 4 ఓవర్లు వేసి 40 పరుగులిచ్చి ప్రియాంష్ ఆర్య, కౌపర్ కానోలీ వంటి కీలక వికెట్లను పడగొట్టాడు. ఇక బ్యాటింగ్లోనూ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 8 బంతుల్లోనే 18 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన ఆల్రౌండ్ ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఐపీఎల్ కెరీర్లో ఇతనికి ఇది రెండో మ్యాచ్ మాత్రమే. మధ్యప్రదేశ్లోని ఓ చిన్న పట్టణం మౌగంజ్ నుంచి వచ్చిన మాధవ్ను ఒక కంప్లీట్ ఆల్రౌండర్గా మార్చింది టీమిండియా మాజీ క్రికెటర్ అమయ్ ఖురేషియా. మొదట్లో మాధవ్కు కేవలం బ్యాటింగ్ అంటేనే ప్రాణం, బౌలింగ్ అంటే అలసట అని పారిపోయేవాడట. కానీ ఇండోర్లో శిక్షణ ఇచ్చే క్రమంలో అమయ్ ఖురేషియా అతనిలోని బౌలింగ్ నైపుణ్యాన్ని గుర్తించారు. నువ్వు కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, గొప్ప ఆల్రౌండర్ కాగలవని ప్రోత్సహించి అతనికి బౌలింగ్లో ట్రైనింగ్ ఇచ్చారు. ఆ శిక్షణే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కు వరంగా మారింది. అమయ్ ఖురేషియా భారత్ తరఫున 12 వన్డేలు ఆడిన అనుభవం ఉన్న ఆటగాడు. ప్రస్తుతం టీమిండియాలో హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట జరుగుతోంది. నితీష్ రెడ్డి, శివం దుబే వంటి వారు రేసులో ఉన్నప్పటికీ మాధవ్ తివారీలో ఉన్న కాన్ఫిడెన్స్ సెలెక్టర్లను ఆలోచింపజేస్తోంది. నేను 100% బ్యాటర్ని, 100% బౌలర్ని అని అతను గంభీరంగా చెబుతున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఇతని బాడీ లాంగ్వేజ్, ప్రెషర్ సమయంలో ఆడే తీరు చూస్తుంటే భవిష్యత్తులో హార్దిక్ పాండ్యా స్థానానికి బలమైన పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.